ఏ తెలుగు ఛానల్‌కి స్వాగతం అండి. నేను మీ కృష్ణ చైతన్య మండేలా. మొదటగా మీరు విద్యార్థులైనా, ఉద్యోగస్తులైనా ఖచ్చితంగా మన ఏ తెలుగు న్యూస్ అప్డేట్స్ అయితే ఫాలో అవ్వండి. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఏ అప్డేట్స్ అన్ని మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. మన ఏ తెలుగు బిగినర్ కోర్స్ 11th బ్యాచ్ జూన్ 9వ తారీఖున స్టార్ట్ అవుతుంది. మన ఏ తెలుగు కోర్సులో ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ క్లాస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే మన ఏ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్. సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి భక్తుల యొక్క మానిటరింగ్ అయితే చేస్తున్నారన్నమాట. ఎవరైతే ఇనీషియల్ గా టికెట్ తీసుకుని లోపలికి వెళ్తూ ఉంటారో సో వాళ్ళ స్పెషల్ దర్శనం కానీ రెగ్యులర్ దర్శనం వాళ్ళకి స్కాన్ చేసుకుంటున్నారు అనమాట. ఈ డేటా దేనికి ఉపయోగపడుతుంది అంటే ఎవరైనా డూప్లికేట్ గా అంటే ఆల్రెడీ వెళ్ళి మరొకసారి దర్శనానికి వెళ్తుంటే వాళ్ళ డూప్లికేట్ గా వెళ్తున్న వాళ్ళని డిటెక్ట్ చేయడం కోసం, సో వాళ్ళని అరికట్టడం కోసం అయితే ఇది హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. అలానే ప్రీవియస్ గా 30 రోజుల నుంచి డేటా అయితే స్టోర్ చేస్తారన్నమాట. ఈ డేటాలో ఎవరైనా అనుమానాస్పదంగా ఎక్కడైనా వ్యవహరిస్తే ఆ డేటాని న్యూస్ చేసి స్కాన్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారన్నమాట. అలానే క్యూ లైన్స్ లో ఎవరైతే భక్తులు రద్దీగా ప్రాంతంలో ఉన్నారో అక్కడ ఎక్కువ టైం పట్టే అవకాశం ఉంటుంది. అంటే అక్కడ ఎవరైతే భక్తులు ఉంటారో నెక్స్ట్ వెళ్లే టైంకి దర్శనం టైం ఎంత అవ్వచ్చు అనే ఒక లెక్క వేయడం కోసం ఏ టెక్నాలజీ అయితే యూజ్ చేస్తామని చెప్తున్నారు. ఫ్రాడులెంట్ యాక్టివిటీస్ ని డిటెక్ట్ చేయడం కోసం, అలానే హెజల్ ఫీ అంటే ఇబ్బందులు లేకుండా దర్శనాన్ని కంప్లీట్ చేయడం కోసం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని అయితే ఇంటిగ్రేట్ చేసినట్టుగా చెప్తున్నారు. వీటన్నిటి కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాలని అలానే రియల్ టైం ఫేషియల్ డిటెక్షన్ కూడా యూజ్ చేస్తున్నారు. మూవ్మెంట్ ట్రాకింగ్ కూడా ఏఐలోని అప్లికేషన్స్ అన్ని కూడా యూజ్ చేసి భక్తులకి మరింత మెరుగైన సర్వీస్ అయితే ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే ఆంట్రోపిక్ కంపెనీ వాళ్ళు తమ మోస్ట్ పవర్ఫుల్ ఏఐ మోడల్ ఆపస్ 4 అయితే మార్కెట్ లోకి లాంచ్ చేశారనమాట. ఈ ఆపస్ 4 మోడల్ ప్రధానంగా దీని యొక్క స్ట్రెంత్ చెప్పినట్లయితే ఇది ఆటోనమస్ గా ఒక టాస్క్ ని వర్క్ చేసుకుంటా గంటలు పనిచేస్తూ ఉంటుందని చెప్తున్నారు. సో ఉదాహరణకి ఈ పర్టికులర్ మోడల్ ఒక పోకెమాన్ రెడ్ గేమ్ ని 24 గంటల పాటు ఏకదాటిగా ఆడిన తర్వాత ఈ గేమ్ ని ఎలా ఆడొచ్చు గెలవచ్చు అని ఒక గైడ్ లాంటిది అయితే క్రియేట్ చేసింది అనమాట. ఈ గైడ్ ని యూజ్ చేసి ఎవరైనా పోకెమాన్ రెడ్ కి సంబంధించిన గేమ్ ని గెలిచే అవకాశాలను అయితే మెరుగుపరచుకోవచ్చు అనమాట. అలానే ఆపస్ 4 మోడల్ ఏదైతే ఉందో అది స్పెసిఫిక్ గా క్లౌడీ ఏఐ సంబంధించిన పెయిడ్ చేసిన కస్టమర్స్ కి మాత్రం యాక్సెస్ అయితే ఉంటుందన్నమాట. మిగిలిన వాళ్ళు ఎవరైనా కొత్త అకౌంట్ యూజర్స్ అయితే మాత్రం దానికి అకౌంట్ క్రియేట్ చేసి పేమెంట్ చేస్తే మాత్రం యాక్సెస్ అయితే ఉంటుంది. సో స్పెసిఫిక్ గా చెప్పాలంటే ఏ ఏజెంట్స్ ని డిప్లాయ్ చేయడం కోసం, అడ్వాన్స్డ్ కోడింగ్ కోసం, ఏజెంటిక్ సెర్చ్ రీసెర్చ్ కోసం, కంటెంట్ క్రియేషన్ కోసం ఇది బాగా హెల్ప్ అవుతున్నట్టుగా వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. దీని గురించి డెడికేటెడ్ వీడియో కూడా మన ఏ తెలుగు ఛానల్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే తాజాగా ఎన్విడియా సిఇఓ జెన్సన్ హాంగ్ గారు తాజాగా విద్యార్థులకి కొన్ని సజెషన్స్ అయితే చేశారన్నమాట. ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ స్టూడెంట్స్ ఎవరైనా కూడా నేను ఈ జనరేషన్ లో ఒక స్టూడెంట్ కింద ఉంటే గనక నేను ఫస్ట్ చేసే విషయం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి నేర్చుకుంటానని చెప్పారు. అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవడం అనేది ఏదైతే ఉందో అది ఇంచుమించుగా మనుషులతో ఎలాగైతే మాట్లాడుతున్నామో అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవడం కూడా ఇంచుమించుగా అలాగే ఉంటుందని చెప్తున్నారు. ఎవరైతే మీరు ప్రాంప్టింగ్ చేస్తూ ఉంటారో, స్పెసిఫిక్ ఏఐ టూల్స్ యూజ్ చేస్తూ ఉంటారో, మీకు రెగ్యులర్ గా మనుషులతో ఎలాగా సంభాషణ చేస్తూ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి సరైన ఆన్సర్ రాబట్టుకోవడం కోసం ఎలాగైతే కాన్వర్జేషన్ చేస్తారో ఎగ్జాక్ట్ గా ఏఐ నుంచి కూడా మీరు అలాగే నేర్చుకోవాలని చెప్తున్నారు. కాకపోతే ప్రెసెంట్ ఎవరైతే అమెరికాలో నేను గమనించిన విషయం అంటే 14 నుంచి 22 సంవత్సరాల వయసులో ఉన్న స్టూడెంట్స్ కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా జనరేటివ్ ఏఐ యూజ్ చేయట్లేదు. కేవలం 11% మాత్రం యూజ్ చేస్తున్నారు. కానీ ప్రెసెంట్ లింక్డ్ ఇన్ లోని జాబ్ ప్రొఫైల్స్ గురించి చూసుకున్నట్లయితే కనుక ఒక జాబ్ నుంచి కొత్త జాబ్ కి మార్చుకునే టైంలో 70% జాబ్ స్కిల్ ఖచ్చితంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవసరం అవుతుందని చెప్పి ఒక రిపోర్ట్ అయితే చెప్తుంది 2030 సంవత్సరం కల్లా. ఇప్పుడున్న విద్యార్థులందరూ ఖచ్చితంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని అయితే అశ్రద్ధ చేయకండి. మీరు ఫస్ట్ చేయాల్సిన విషయం ఏ టెక్నాలజీ నేర్చుకోండి. అది మీరు మ్యాథ్స్ కానివ్వండి, సైన్స్ కానివ్వండి, కెమిస్ట్రీ కానివ్వండి, బయాలజీ కానివ్వండి, ఏ ప్రొఫెషన్ అయినా కానివ్వండి, ఏ టెక్నాలజీ నా జాబ్ ని ఎలా బెటర్ చేయగలుగుతుంది అనే విషయాన్ని అయితే కనుక్కోండి అని చెప్పి జెన్సన్ హాంగ్ గారు అయితే చెప్పారు. సో మీరు కూడా ఖచ్చితంగా ఏ టెక్నాలజీని అశ్రద్ధ చేయకండి. ఎవరైనా విద్యార్థులు ఈ వీడియో చూస్తుంటే కనుక ఆల్రెడీ విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని మన ఏ తెలుగు సంబంధించిన బిగినర్ కోర్స్ అనేది డెవలప్ చేయడం జరిగింది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఏ తెలుగు బిగినర్ కోర్సులు జాయిన్ అవుతాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. నెక్స్ట్ చూసినట్లయితే భారతదేశంలో నీలోఫర్ హాస్పిటల్లో భారతదేశం మొట్టమొదటి ఏఐ బేస్డ్ బ్లడ్ టెస్ట్ అయితే నిర్వహించడం జరిగింది అనమాట. ఏఐ బేస్డ్ బ్లడ్ టెస్ట్ అంటే అర్థం ఏంటంటే ఒక చిన్న రక్తపు చుక్కను కూడా వీళ్ళైతే తీసుకోరనమాట. కంప్లీట్ గా లైట్ ని యూజ్ చేసి అయితే మనకి టెస్ట్ అయితే చేస్తారు. టెస్ట్ చేసిన తర్వాత ఏ టెక్నాలజీని యూజ్ చేసి మనకి రిపోర్ట్ కూడా ఇచ్చేస్తారు అనమాట. బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ సంబంధించింది అయితే దీనికోసం వీళ్ళు యూజ్ చేసే టెక్నాలజీ ఏంటంటే ఫోటో ఫెలిస్టిస్మోగ్రఫీ అంటే పీపీజీ అనే ఒక టెక్నాలజీని అయితే యూజ్ చేస్తారు. దీనికోసం లైట్ అయితే అవసరం అవుతుంది అనమాట. ఈవెన్ ఒక స్మార్ట్ ఫోన్ ఉన్నా కూడా దాని ద్వారా మనకి టెస్ట్ అయితే రిజల్ట్స్ అయితే వచ్చేస్తాయని చెప్తున్నారు. ఇది ఆల్రెడీ ప్రూవెన్ టెక్నాలజీ. దాన్ని ఇప్పుడు భారతదేశంలో కూడా ఇంట్రడ్యూస్ చేశారన్నమాట. ఈ పర్టికులర్ బ్రాంచ్ ఏదైతే ఉందో రెడ్ హిల్స్ క్యాంపస్, లక్డీ కపూర్ లో ఉన్న రెడ్ హిల్స్ క్యాంపస్ వద్ద అయితే ఈ టెస్ట్ అయితే నిర్వహించి సక్సెస్ఫుల్ గా రిజల్ట్స్ కూడా తీసుకున్నారన్నమాట. కేవలం ఒక 40 నుండి 60 సెకండ్స్ లో దీనికి సంబంధించిన రిపోర్ట్ కూడా వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే
చూసినట్లయితే 14 సంవత్సరాల భారతదేశపు అబ్బాయి ఒక ఏ పవర్డ్ అప్లికేషన్ అయితే డెవలప్ చేశారన్నమాట. ఈ అప్లికేషన్ పేరు స్పెండ్ స్మార్ట్ అన్నమాట. ఈ స్పెండ్ స్మార్ట్ వల్ల ఉపయోగం ఏంటంటే ఎవరైతే రోజువారీగా ఎక్కువ ఖర్చులు చేస్తూ ఉంటారో, అసలు వాళ్ళే దేని మీద ఖర్చులు చేస్తున్నారు, లేదంటే ఏదైనా బిల్డింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది, దాని రిటర్న్స్ క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటే కనుక ప్రతి సమాచారాన్ని కూడా యాప్ లో అయితే ఇంటిగ్రేట్ చేసుకునే అవకాశాన్ని అయితే కల్పిస్తున్నారు అనమాట. ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో స్పెండ్ స్మార్ట్ అనే ఒక యాప్ లో అయితే మీరు స్టోర్ చేసుకోవచ్చు. మీరు ఏదైతే ఒక బిల్ ఏదైతే పేమెంట్ చేస్తారో దాన్ని స్కాన్ చేసుకుంటే అది రిసిప్ట్ కింద అయితే యాడ్ అయిపోతుంది అనమాట. మీ స్పెండింగ్స్ ఏదైతే ఉంటాయో వాటిని ట్రాక్ చేయడం కోసం అయితే హెల్ప్ అవుతుంది. ఇమేజెస్ ద్వారా సేవ్ చేసుకుంటారు కాబట్టి క్విక్ రిటర్న్స్ ని ఫైల్ చేసుకోవడం కోసం హెల్ప్ అవుతుంది అనమాట. ఈ యాప్ అయితే కంప్లీట్ గా ఫ్రీగా ఉంటుంది, ఓపెన్ సోర్స్ కూడా ఉంటుంది అనమాట. మీకు ఎటువంటి యాడ్స్ కూడా ఉండవు అని చెప్పి ఎవరైతే ఈ యాప్ ని డెవలప్ చేసిన శౌర్య గారు అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే తమిళనాడులో భారతదేశపు మొట్టమొదటి ఇండిజీనియస్ తమిళ ఏ ఇనిషియేటివ్ అయితే చేయబోతున్నారు. వీళ్ళు తమిళ్ ఏఐ అయితే లాంచ్ చేయబోతున్నారు అనమాట. స్పెసిఫిక్ గా చెప్పాలంటే ఇది ఒక ఫౌండేషన్ మోడల్ అని చెప్తున్నారు. సో తమిళ భాష అలానే తమిళ్ సంబంధించిన కల్చర్ ని ప్రతిబింబించే విధంగా ఈ తమిళ్ ఏఐ మోడల్ అయితే ఉంటుందని చెప్తున్నారు. స్పెసిఫిక్ గా చెప్పాలంటే ఇది ఒక లాంగ్వేజ్ మోడల్ అనమాట. సో మీరు ఇప్పుడు ChatGPT కానివ్వండి లేకపోతే ఇతర మోడల్స్ యూజ్ చేసి మీరు టెక్స్ట్ రిలేటెడ్ గా క్వశ్చన్స్ ప్రాంప్ట్స్ అడుగుతూ ఉంటారు కదా, ఎగ్జాక్ట్ గా తమిళ ఏఐ మోడల్ యూజ్ చేసి తమిళానికి సంబంధించిన కల్చర్ ని కానివ్వండి, అక్కడ ఉన్న రిలీజియస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానివ్వండి, వీటన్నిటికి సంబంధించిన సమాచారాన్ని అయితే పొందవచ్చు అనమాట. ఈ తమిళ్ ఏఐ అనే ఒక మోడల్ ని జూన్ 6వ తారీఖున అయితే రివీల్ చేయబోతున్నారు, దీన్ని లాంచ్ చేయబోతున్నారు అనమాట. దీన్ని D7 ఆడిటోరియం IIT రీసెర్చ్ పార్క్ తరామణి చెన్నై దగ్గర అయితే లాంచ్ చేయబోతున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే గ్లాన్స్ అనే ఒక యాప్ తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని అయితే వాళ్ళ యాప్ లోకి అయితే ఇంటిగ్రేట్ చేయడం జరిగింది అనమాట. ఈ సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మీరు ఈ యాప్ ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత కేవలం మీకు కావాల్సిన బట్టలు ఏదైతే ఉంటాయో లేకపోతే ఇతర మీరు వియరబుల్స్ ఏమైనా ఉంటాయో వాటిని ఫోన్లో చెక్ చేసుకునేయడమే కాకుండా మీరు ఒక సెల్ఫీ ఇమేజ్ మీ సెల్ఫీ తీసుకుంటే కనుక మీ ఫోటోకి ఆ డ్రెస్సెస్ ఎలా వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది ఏ జనరేటెడ్ ఇమేజ్ కూడా జనరేట్ చేస్తుంది. దీనివల్ల ఏంటంటే ఓవరాల్ గా యూజర్ ఎక్స్పీరియన్స్ ని మెరుగుపరుస్తుంది, ఆ ప్రోడక్ట్ ని మీకు సూట్ అవుతుందో లేదో తెలుసుకునే విధంగా చేస్తుంది. దీనివల్ల ఎక్కువ మంది కస్టమర్స్ ఆ ప్రోడక్ట్ ని కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తుంది అనమాట. దానికోసం వీళ్ళు ఈ పర్టికులర్ ఫీచర్ అనేది తీసుకొచ్చారు. సో మీరు కూడా కుదిరితే కనుక ప్లే స్టోర్ లో కానీ యాప్ స్టోర్ లో కానీ యాప్ ని కూడా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే ప్రముఖ సింగర్ అయిన శంకర్ మహాదేవన్ గారు తాజాగా గూగుల్ ఏ ప్లాట్ఫామ్ యూజ్ చేసి ఒక పాటను అయితే క్రియేట్ చేశారనమాట. సో తాజాగా గూగుల్ యాన్యువల్ IO డెవలపర్ కాన్ఫరెన్స్ లో ఈయన కూడా మాట్లాడడం జరిగిందనమాట. సో ఇక్కడ వీళ్ళ లిరికల్ ఏ మ్యూజిక్ జనరేటర్ అయితే యూజ్ చేశారు. గూగుల్ వాళ్ళు డెవలప్ చేసిన లిరికల్ మ్యూజిక్ జనరేటర్ మోడల్ అనమాట ఇది. సో స్పెసిఫిక్ గా చెప్పాలంటే దీన్ని మ్యూజిక్ ఏ శాండ్ బాక్స్ అని కూడా అంటారు. సో దీంట్లో ఎవరైతే మ్యూజిక్ ని కంపోజ్ చేస్తూ ఉంటారో దానికి సంబంధించిన కొన్ని రిఫరెన్సెస్ ఇస్తే కనుక ఈ పర్టికులర్ ఏ మోడల్ మనకి మ్యూజిక్ ని అయితే జనరేట్ చేస్తుంది అనమాట. ఈ వచ్చిన మ్యూజిక్ చాలా బాగుందని చెప్పి శంకర్ మహాదేవన్ గారు అయితే తన వీడియోలో అయితే షేర్ చేశారు. నెక్స్ట్ చూసినట్లయితే గూగుల్ కంపెనీ వాళ్ళు బీమ్ అనే ఒక ప్రాజెక్ట్ ని అయితే రివీల్ చేశారు అనమాట. మరి స్పెసిఫిక్ గా బీమ్ అనే ప్రాజెక్ట్ ఎందుకు హెల్ప్ అవుతుంది అంటే వీడియో కమ్యూనికేషన్స్ కోసం హెల్ప్ అవుతుంది అనమాట. సో ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది AI జనరేటెడ్ వీడియోస్ ని అయితే జనరేట్ చేస్తున్నారు. ఈవెన్ ఒక 2D ఇమేజ్ ని ఇస్తే దాన్ని 3D ఇమేజ్ కింద జనరేట్ చేయడం కోసం లేకపోతే 2D నుంచి 3D వీడియోస్ జనరేట్ చేయడం కోసం ఈ వీడియో కమ్యూనికేషన్ బీమ్ ప్రాజెక్ట్ ని అయితే ఇనిషియేట్ చేశారన్నమాట. స్పెసిఫిక్ గా ఏ రిలేటెడ్ డొమైన్ లో అయితే 2D స్ట్రీమ్స్ ని 3D ఎక్స్పీరియన్స్ కింద మార్చడం కోసం గూగుల్ బీమ్ అనేది ఉపయోగపడుతుంది. సో ముఖ్యంగా గూగుల్ కంపెనీ వాళ్ళు తమ జెమినై మోడల్ కానివ్వండి లేకపోతే వాళ్ళ ఈ వీడియో జనరేషన్ కానివ్వండి వీటన్నిటి మీద ఇప్పుడు ఫోకస్ చేస్తారు కాబట్టి దాంట్లో ఒక ఎడిషనల్ ఫీచర్ కింద అయితే బీమ్ మోడల్ కూడా ఇనిషియేట్ చేశారు. నెక్స్ట్ చూసినట్లయితే స్కాలర్ ఇన్నోవేషన్స్ ల్యాబ్ కంపెనీ వాళ్ళు తాజాగా గహన్ ఏ వాళ్ళతో టై అయిపోయారు అనమాట. దేనికోసం ఏంటంటే మైనింగ్ సెక్టార్ లో అయితే ఏ టెక్నాలజీని అయితే యూజ్ చేస్తున్నారు. చాలా ఇర్రెగ్యులర్ ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నారో అక్కడ మైనింగ్ అనుగుణంగా ఉందా లేదా లేకపోతే మనకి అక్కడ ఒక కొత్త అటానమస్ నావిగేషన్ సిస్టమ్ ని ఏర్పాటు చేసి అక్కడ ఆపరేషన్స్ మరింత ఫాస్ట్ గా చేయడం కోసం వెహికల్ సేఫ్టీని పెంచడం కోసం పర్ఫార్మెన్స్ ని పెంచడం కోసం వీళ్ళిద్దరూ కూడా పార్ట్నర్షిప్ అయినట్టుగా తెలుస్తుంది అనమాట. సో గహన్ ఏ టీం వాళ్ళు ఎలా హెల్ప్ చేస్తారంటే రియల్ టైమ్ డెసిషన్ మేకింగ్ కోసం హెల్ప్ చేస్తూ ఉంటారు అనమాట. అన్ప్రెడిక్టబుల్ ఎన్విరాన్మెంట్స్ లో ఏ మోడల్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. సో ముఖ్యంగా మైనింగ్ ప్రాంతాల్లో ఎక్కువగా యాక్సిడెంట్స్ లాంటివి జరుగుతున్నాయి అనమాట. ఆ యాక్సిడెంట్స్ ని కూడా నివారించే విధంగా పూర్లీ మ్యాప్డ్ ఏరియాస్ లో గహన్ AI వాళ్ళ ఏ మోడల్ బాగా హెల్ప్ అవుతుందని చెప్పి వీళ్ళ టీం అయితే చెప్తున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే భారతదేశానికి చెందిన జోకా అనే ఒక స్టార్ట్అప్ వాళ్ళు $6 మిలియన్ ఫండింగ్ అనేది రేస్ చేయడం జరిగింది. ఏసెల్ వాళ్ళు నిర్వహించిన ఫండింగ్ రౌండ్ లో అయితే అనమాట. సో స్పెసిఫిక్ గా మరి జోకా ఏం చేస్తుందంటే ఇది ఒక ఏ రిలేటెడ్ ప్లాట్ఫామ్ అనమాట. వీళ్ళ ప్లాట్ఫామ్ లో పవర్ఫుల్ ఏజెంట్స్ అయితే ఉంటాయన్నమాట. ఒక మార్కెటింగ్ సంబంధించిన లైఫ్ సైకిల్ అంతా కూడా ఈ ఏ పవర్డ్ ఏజెంట్ అయితే వర్క్ చేస్తూ ఉంటాయి అనమాట. ఉదాహరణకి లొకేషన్ బేస్డ్ సర్వీస్ ప్రొవైడ్ చేయడం కోసం కానివ్వండి,
గూగుల్ కానివ్వండి, లీడ్ ఫాలోఅప్ లో కానివ్వండి, రిపీట్ బుకింగ్స్ చేయడం కానివ్వండి, సోషల్ మీడియా కంటెంట్ కానివ్వండి, వీటన్నిటికీ కూడా ఒక స్పెసిఫిక్ ఏజెంట్ అయితే వీళ్ళు డిప్లాయ్ చేస్తూ ఉంటారు, LLMs యూస్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా అటానమస్ గా వాటి పనులు అయితే చేసుకుంటూ ఉంటారు అనమాట. బిజినెస్ గ్రోత్ కి అయితే వీళ్ళ స్టార్ట్అప్ అయితే హెల్ప్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ చూసినట్లయితే మెలీనా ట్రంప్ గారు తాజాగా ఒక ఆడియో బుక్ ని అయితే రివీల్ చేశారన్నమాట. దీన్ని పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని యూజ్ చేసి అయితే డెవలప్ చేశారన్నమాట. సో మరి ఇది ఎలా జరిగిందంటే, మన రోజువారీ పనుల్లో అయితే ఇదొక నోట్ బుక్ లో, అంటే ఫోన్ లో ఉన్న నోట్ బుక్ లో కంటెంట్ రాసుకుంటూ ఉంటాం కదా. సో దాన్ని మెమరీస్ అన్నిటిని యూజ్ చేసి ఒకవేళ ఆ కంటెంట్ ని మెలీనా గారే గనక చదివితే ఎలా ఉంటుందో దాని ఉద్దేశంతో మనకి 11 Labs వాళ్ళు ఈ ఆడియో బుక్ ని అయితే రివీల్ చేయడం జరిగింది. ఇదంతా కూడా ఇదొక ప్రాజెక్ట్ కింద వర్క్ చేశారన్నమాట. సో దాన్ని మెలీనా ట్రంప్ తాజాగా తన ఎక్స్ ఖాతాలో అయితే పోస్ట్ చేశారు. ఒకసారి మీరు ఆ ఆడియో కూడా వినొచ్చు. Perspective. The truth. Melania, the audiobook. Exclusively on melaniatrump.com and 11 Reader. సో వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ melaniatrump.com లో అయితే ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశారన్నమాట. సో ఇక నెక్స్ట్ లెవెల్ ఏ టెక్నాలజీని యూజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది అన్నట్టుగా వీడైతే అభిప్రాయపడ్డారు. నెక్స్ట్ చూసినట్లయితే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళు తాజాగా అరబిక్ లాంగ్వేజ్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ అయితే రివీల్ చేశారన్నమాట. సో ఈ న్యూ అరబిక్ లాంగ్వేజ్ ఏ మోడల్ అయితే ఉన్నదో స్పెసిఫిక్ గా వాళ్ళ దేశం సంబంధించిన నాలెడ్జ్ ని, వాళ్ళకి సంబంధించిన డేటాబేస్ ని ఆధారంగా చేసుకుని ఏ మోడల్ అయితే డెవలప్ చేసినట్టుగా చెప్పడం జరిగింది అనమాట. సో అరబిక్ లాంగ్వేజ్ యూజ్ చేసి కంప్లీట్ గా ఈ మోడల్ అయితే డెవలప్ చేశారు. అరబ్ భాషలో బెస్ట్ పర్ఫార్మెన్స్ మోడల్ ని మేమే బిల్డ్ చేసాం అని చెప్పి అయితే వీళ్ళైతే చెప్పడం జరిగింది. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.